గుంటూరు జిల్లాలోని వివాది స్కూల్లో మట్టి వినాయకుల తయారీ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుని పూజిద్దాం, భూమాతను రక్షిద్దాం అనే నినాదంతో విద్యార్థులకు మట్టి గణపతి విగ్రహాల తయారీ శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో 400 మంది విద్యార్థులు పాల్గొని ఆకర్షణీయ విగ్రహాలను తయారు చేశారు. నిర్ణీత సమయంలో విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి హానికరమని ఉపాధ్యాయులు వివరించారు. సాంప్రదాయక మట్టి విగ్రహాలే ఉపయోగించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. ప్రతి సంవత్సరం లాగానే మరి మా వివా స్కూల్లో ఈసారి కూడా మట్టితో వినాయకుని చేసే ప్రక్రియ చాలా ఆనందంగా సాగింది. మరి మొత్తం ఒక 400 మంది ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు మరి నర్సరీ లెవెల్ నుంచి 8th క్లాస్ వరకు కూడా ఒక 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో బాగా ఆనందంగా పాల్గొని వాళ్ళకి ఒక మంచి అవగాహన కల్పించడానికి ఇది మంచి వేదిక అయింది. మరి పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఈ మట్టికి దగ్గరగా తీసుకురావడం అనేది వాళ్ళల్లో సృజనాత్మకత పెంచడంతో పాటు ఇంకా రకరకాల వాళ్ళలో ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ, క్రియేటివిటీ కానీ, క్రిటికల్ థింకింగ్ అంటే మనం ఆ పార్ట్స్ని జత చేసేటప్పుడు ఏ పార్ట్ ఎంత సైజులో ఉండాలి, ఎలా మలచాలి, వీటి ద్వారా మనకి ఆ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి కూడా మనం బాగా పెంపొందిస్తున్నాము. సో ప్రతి పండుగని పండుగను జరుపుకోవడంతో పాటు సమాజం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ సమాజ దృక్పథాన్ని అందరిలో చైతన్యపరచడానికి మా వివా విద్యార్థులతో పాటు గత 10 సంవత్సరాలుగా మరి వివిఐటి యూనివర్సిటీ విద్యార్థులు కూడా మా వివా గుంటూరు క్యాంపస్లో మట్టి ప్రతిమల్ని చేసి అందరికీ అవగాహన కల్పించడానికి ఆ మట్టి ప్రతిమల్ని అందరికీ కూడా మన ఉచితంగా అందరికీ పంపిణీ చేస్తూ ప్రజల్లో ఉత్తేజం తీసుకొస్తున్నారు. మరి మీరందరూ కూడా మేము ఈ సంకల్పంలో మీరందరూ కూడా చేతులు కలిపి అందరూ కూడా సంతోషంగా మట్టితో వినాయకులు చేద్దాం, భూదేవిని కాపాడుదాం. ఇక్కడ మేము మట్టి వినాయకుల్ని తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల ప్రకృతికి ఎంతో లాభం కలుగుతుంది. ఇక్కడ చేసిన విగ్రహాలను మేము ఇంటికి తీసుకువెళ్ళి పూజించుకుంటాము. పిఓపి ఇతర కెమికల్స్ వాడిన విగ్రహాలను మనం నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతికి మరియు ముఖ్యంగా నీటికి ఎక్కువ నష్టం కలుగుతుంది. కాలుష్యం కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మేము మట్టి వినాయకులకి పూజ చేసి వాటిని నిమజ్జనం చేసి ప్రకృతికి ఎంతో కొంత సహాయపడదాం అనుకుంటున్నాను. చివరిగా నేనేం చెప్తానంటే మట్టి వినాయకులను పూజిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం. ధన్యవాదాలు.